ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్యుని గొంతుక. కప్పులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టమేమి ఇచ్చాడు మస్తలేని తనకి. కప్పులోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టమేమి ఇచ్చాడు మస్తలేని తనకి. నమ్మించి కోశాడు కుట్రలతో వంతు, నాకెందుకు అనుకుంటే రేపు నీ వంతు. ధర్మానికి నిలిచినోని గెలుపుతో నిలబెట్టు, అవకాశవాదుల్ని తల్లి తల్లి పట్టు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాత యాత్ర, ఇది జనం దైత్ర యాత్ర. కుంట జయంతి వీణ పంకతోటి, కమలాపు సయ్యంతి హుజురబాదు తోటి. కుంట జయంతి వీణ పంకతోటి, కమలాపు సయ్యంతి హుజురబాదు తోటి. యుద్ధానికి సిద్ధమంది ఇల్లంతా కుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్న వెంట. ఎప్పటికైతే రాయాలి హుజురబాదు తీర్పు, మనతో మొదలవ్వాలి మరోసారి మార్పు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజావాద యాత్ర, ఇది జనం దైత్ర యాత్ర. కష్టజీవి కన్నదండ కాషాయం జెండా, కమలం వికసించాలి వినుదీపుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే కష్టం, సజీవ పరిపాలనకు సత్వరించబడడం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైత్ర యాత్ర. నేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైత్ర యాత్ర. కష్టజీవి కన్నదండ కాషాయం జెండా, కమలం వికసించాలి వినుదీపుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే కష్టం, శరీర పరిపాలనకు సత్వరించబడడం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర, ఇది జనం దైత్ర యాత్ర. జనమే ప్రతినిత్యం ప్రజలే, సాయమని అంటే తాను సిద్ధమంటూ కదిలే. గుట్ట కాసి నీదే నీ కష్టకోరు అంటే, తెలియంది ఎవరికి ఆదేశన్నా అంటే. కొడుకు ఈతల రాజన్నా, దేవుడు కాదన్నా మా దేవుడు నువ్వన్నా. కొరకు ప్రజానేత సాగించే యాత్ర, ఇది ప్రజా దిన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజాపాద యాత్ర,
కళ్ళలోని మెతుకు తీసి పెట్టాడు మనకి, కష్టలేని ఇచ్చాడు మస్తలేని తనకి. నవ్వించి కోశాడు కుక్కలతో వంతు, నాకెందుకు అనుకుంటే రేపు నీ వంతు. ధర్మానికి నిలిచినోని గెలుపుతో నిలబెట్టు, అవకాశవాదుల్ని తన్ని తరిమి కొట్టు. ప్రజల కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజా పాదయాత్ర ఇది జనం దైవ యాత్ర. సమ్మికుంట జయంతి వీణ వంకతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. సమ్మికుంట జయంతి వీణ వంకతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. యుద్ధానికి సిద్ధమంది ఇల్లంతా పుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్న వెంట. కొత్త గంట రాయాలి హుజురాబాదు తీర్పు, మనతో మొదలవ్వాలి మనోధారి మార్పు. కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజా పాదయాత్ర ఇది జనం చైత్ర యాత్ర. కష్టజీవి కంటదండ కాషాయం జెండా, కమలం వికసించాలి విలువీరుల నిండా. హుజురాబాదు గడ్డను నవ్వించుకునే దర్శనం, సజీవ పరిపాలనకు తప్పదించబడడం. కొరకు ప్రజానేత సాగించే యాత్ర ఇది ప్రజా దీవెన యాత్ర. ప్రతి గుండెను పలకరించే ప్రజా పాదయాత్ర ఇది జనం చైత్ర యాత్ర. సమ్మికుంట జయంతి వీణ వంకతోటి, కమలాపు జయంతి హుజురాబాదు తోటి. యుద్ధానికి సిద్ధమంది ఇల్లంతా పుంట, రాష్ట్రమే కదులుతోంది రాజన్న వెంట. తాము రాజన్న బాటలా అది కదిగో కదిలినాడు ఈటలా. తాము రాజన్న బాటలా ఉట్టిట్ల పుట్టలా పురకలేసే చిరుతలా. ఉప్పెనల్లె పొంగింది ఊరు వాద ఇయ్యాల, ఉప్పెనల్లె పొంగింది హుజురాబాదు ఇయ్యాల. దండు గదిలెనో తెలంగాణ హుజురాబాదు గడ్డ, దండు గదిలెనో తెలంగాణ హుజురాబాదు గడ్డ, దండు గదిలెనో. కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో. ఉద్యమాల పురిటి గడ్డ హుజురాబాదు ముద్దు బిడ్డ, మాటిస్తే తప్పకుండా నిలబెడతాడు మరవకుండా. ధర్మమే తన గుండె నిండ ఎగిరే కాషాయ గండ, పేదోళ్ళకి ఆపదొస్తే ఉరికొస్తాడు ఎక్కడున్నా. దండు గదిలెనో మా ఈటల రాజేందరన్న, దండు గదిలెనో మా ఈటల రాజేందరన్న, దండు గదిలెనో. కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు, కదం దొక్కెనో.
దూరవానికై కదిలను రాజేందరన్న బానిస సంఖ్యలు తెంచి మన కొరకే వచ్చనన్న అభివృద్ధిని సాధించగా మళ్ళీ నిలబడను అన్న రాబందుల గద్ద నిలిచి ప్రజలలోకి వచ్చనన్న తండుగదిలలో మా హుజురాబాదు యువజనము తండుగదిలలో కదందొక్కెనో అవినీతినంత రూపుమాప కదందొక్కెనో అవినీతినంత రూపుమాప కదందొక్కెనో రాజేందరన్న గెలుపుని ఎవరాపలేరు తన మీద కుట్రభూని మీరేం సాధించలేరు వెన్నుకోకు పొడిచి వెళ్ళే అసలు దొంగలంత మీరు తగపడ్డ తెలంగాణ విముక్తికై కదిలినాము దండుగదిలలో మా ఈటల రాజేందరన్న దండుగదిలలో మా ఈటల రాజేందరన్న దండుగదిలలో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో రాజేందరన్న గెలుపు కొరకు కదందొక్కెనో గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిచిండు మన ఈటల రాజేంద్రుడు గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిచిండు మన ఈటల రాజేంద్రుడు దోపిడి దొంగల కుక్కలు వెంసగ దొరల గడీల పాలన కూల్చగా ఆత్మగౌరవ కోరుకునేడు గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిసిండు మన ఈటల రాజేంద్రుడు తెలంగాణ సాధన బలమై ఎగదెంపులరన గర్జనగలమై మలిదశ ఉద్యమ గొంతుకవై ఆ మండిన దుండెల శబ్దంవై పరిగీతి నిలిచినాడో సమైక్యవాదుల పరిమిండో త్యాగాల పునాదులు ఎదగత్తి వీరుల నెత్తురు తిలకం దిద్ది ఆకాంక్షల ప్రతిరూపమై జయశంకరు తాను భారతివై అమరానికి సయ్యందో మండే కొలివై రగిలిందో భావించిన ఈ రాష్ట్రంలో సర్కారు ఎత్తులను చిత్తు చేయగా సామాన్యుల విముక్తి చేయగా గదిగదిగో కదిలిండు హుజురాబాదు జన కూరీడు బహుజన పొత్తై పొడిసిండు మన ఈటల రాజేంద్రుడు చిలుక
పలుకులతో వంచించి నా బలం ఈటలని నమ్మించి గది కుట్రలకు తెరలేసి నయవంచక మోసాలను చేసి పాఠం విసిరిందో మాంత్రికుడు కేసీఆర్ కుటుంబ దోపిడిపై యుద్ధం హుజురాబాదుల ఈటల సిద్ధం బలరాయుడు కేసీఆర్ కోసాది శ్యాముల పటీరు నీ బలతం పడుతమురో నిన్ను గద్దదించు తమురో కాషాయ కమలాల జెండా కటు బీదలకు ఈటల అంద ఆదుకోవై ప్రజాపోరులో గదిగో కదిలిందో హుజురాబాదు జన చూడీడు బహుజన పొద్దై పొడిసిందో మన ఈటల రాజేంద్రుడు చెల్లెలకు అన్నపు నీవై అన్నదాతన కల్లసాలువై యువత పనితకు మార్గం తానై ఆడదిగో జనమంత్రీగలా అన్నగుంటనందో కదీంటి కొడుకులా ఉన్న పలిపొద్దై నక్కున్నాడదిగో పల్లె ప్రగతికి బాటలు నీరై కాషాయం కదుటి జల చెలిమై ముసలి ఆత్మకంతంలో వెతుకువై ఆడదిగో జనవంతు ఈతలా అంతగుంటనంలో కదీంటి కొడుకులా కలిపున తలిపొద్దై వస్తున్నాడదిగో మన కార్యకర్తలకు ధైర్యమై వేదించి గడపలో దీపమై కుల బుక్కుల చేతిలో ఆయుధమై కాషాయ కన్నెకు సైన్యమై రాజేంద్రన్న వేసినాడు పేద బ్రతుకుల మార్పు కొడుకు గడీల పాలనపైనే కొడుకు ఆడదిగో జనవంతు ఈతలా అన్నగుంటనందో కదీంటి కొడుకులా దిక్కున పలుకొల్లై వస్తున్నాడదిగో బాబు జన రక్షకుడై బయలుదేరినాడో మోటలెన్ని పడ్డావు ఈటెలా నీ మనసుకెంత గాయమాయ ఈటెలా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా నన్ను తెలంగాణ నంటే నీ బాటలా ఆనాడు అసలే తోసిగా పాలకులు మానించారుగా ఈనాడు
కొలిసినారుగా మోటలెన్ని రాజేంద్రన్నరణంబాట పట్టిపోదమా అడుగడుగున అందలిసి చెండబడుదమా రాజేంద్రన్నరణంబాట పట్టిపోదమా అడుగడుగున అందలిసి చెండబడుదమా కదిలే ఉప్పెన తానై అడిగే గొంతు కథాలై నిలిచెను ఈ నేలన మన ఈటదన్నరా ఇక వణుకు ముట్టాలా గడి బీట పడాలా జనమొకటి అవాడా ఉద్యమాకారుడా తెగువగల్ల భోజన వీరుడా తెగిన బుడన వేలు ఏకలవ్యుడా నేటి భారతాన అభిమన్యుడా ఆయుధాల శ్రమించండు ఉన్నాగా గౌరవాల యువత్తు అన్నాగా ముందు తగిలిపోని ఓ ధైర్యమా నామా ఇతన దండు కట్టి నీకు గెలుపునిస్తమే ఆడుతున్నది ఆటనా తెలంగాణలో నామా ఇటలా దొరల గడిల కస్తూరాల వైద్యమే గచ్చ సాధింపున ఈ వేటలా నా కుడి భుజమాని నిన్ను బగుడు కొట్టు కుట్ర నిన్ను బని నిందలే అన్నాని అంటే వెన్ను పోటీ పుడితే తేనె బూసి నది కత్తి తోలి పుడితే అనగదొక్కడంలో పండితులు తాను ఊరు పెట్టుకుంటుంది ఉద్యమ పోరు భజన చేసి నొల్లకే భక్తులే అన్నామా ఇతర బానిసత్వానికి శ్రమ తీసివే మేము కదిలొస్తామే నీ పాటలా అక్రమ కేసులతో వేసిరి కన్ను న్యాయము ధర్మమే కాపాడు నిన్ను పదవులకే నాడు పడలేదు ప్రజాసేవయే నీకుండ గరిబొల్లమా లీడరే అన్నామా ఇటలా నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా పల్లె పల్లె నిలిచే కంచుకోటలా పల్లె పల్లె నిలిచే కంచుకోటలా
కుతంత్రాలకు తలొగ్గని జన సైనికుడే మన ఈటల జయ హో ఈటల జయ కేతనమే మన పల్లెల జయ హో ఈటల జన సంద్రమయ్య నీ బాటల జయ హో ఈటల జయ కేతనమే మన పల్లెల జయ హో ఈటల జన సంద్రమయ్య నీ బాటల తెలంగాణ
అన్నలాగా సోలలింక తరివేయాలే నా గుండెలాగా తాకిటి పంపాలే మా అన్నలాగా సోలలింక తరివేయాలే నా గుండెలాగా కనకన పువ్వడిత ఈగల ఇక పోరు నడిపే విరజనం కదిల తెలంగాణ రథం చేసే ఇక మొదలైంది విద్యమనేనా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా పేదల పక్షంలో నొక్కి పెట్టుతారా నరకు నిలబడి బదనలు చేస్తే తప్పు చేయవచ్చా రిక్కుమాటులో సొంత భూమినే బదులుకున్నవాడు పేదల భూముల గుంజుకునేది మనకు తల్లిగాడు కడుపుల తప్పులు దాచుకొని కౌగిలించుకుంటారా కడుపుల తప్పులు దాచుకొని కౌగిలించుకుంటారా వేగబడితే ఆ కత్తులు మీకే తీసుకుంటారయ్యా యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలైంది విద్యమనేనా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఈతలయ్యలే అన్నదా సత్యం వేరయ్యా వేదన బాధలు చెప్పుకునేది అట్టా సరదాగా నిప్పు కట్టకు చెడలు పడుతుందా తెలివి లేదా మీకు మందల పుంజల మహాగర్జనకు సిద్ధమవును నిలబడి కలబడు నీతి మారిన వరదు తేలికయ్యా నిలబడి కలబడు నీతి మారిన వరదు తేలికయ్యా నీ కబీల పాలన అంతం చేయక కదిలినామునయ్యా యుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం ఇక మొదలైంది ఉద్యమనేనా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఇతల రాజన్నతో ఇక చుండలెత్తుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా యుద్ధం ఇక మొదలైంది ఉద్యమనేనా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా ఇతల రాజన్నతో ఇక చుండలెత్తుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా సదా కోరుల సౌజన్యాన్ని గద్దెదించుదామా సిద్ధమయ్యగా ఆత్మగౌరవ పోరు సలుపుదామా సిద్ధమయ్యగా
ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రలో మన గ్రామానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి మన గ్రామ ప్రజల పక్షాన ఘన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మన గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులందరూ కూడా వేరే మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈరోజు రాష్ట్రంలో ఏంటో మనందరికీ తెలుసు. అన్యాయంగా అక్రమంగా ఒక మంచి నాయకునికి, ఒక మంచి ప్రజాప్రతినిధికి, పేదల పెన్నిధికి, ప్రజాబలం ఉన్నటువంటి నాయకునికి ఏ విధమైనటువంటి అన్యాయం చేశారో మనందరం గమనించడం చూస్తున్నాం. కాబట్టి ఆత్మగౌరవ పోరాటం అంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ప్రజాబలం ఉంది. అలాగే మనకు ఎవరు కూడా ఎదురు నిలవద్దు అనేటువంటి ఒక దుర్బుద్ధితోని మన మంత్రి గారిని ఏ విధంగా బర్తరఫ్ చేసిరో, ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆత్మగౌరవ పోరాటంలో మన గ్రామానికి విచ్చేసినటువంటి మంత్రి గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన వరంగల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రావు పద్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేరేళ్ల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మహాపాదయాత్రలో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారి పర్యటనలో వరంగల్ అర్బన్ జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ గారు, ఇక్కడి ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ దేశిని సదానందం గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి గుండమి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు చింతాకుల అనిల్ గారు, అదేవిధంగా స్వాతి గారు, ఇంకా కార్పొరేటర్లు చింతాకుల సునీల్ గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి కవిత గారు, భిక్షపతి గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, నా తోటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ రోజు ఈ పాదయాత్ర ఎందుకో మీకు అందరికి తెలుసు. మన ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిందో మీకు తెలుసు. ఏదో ఒక నింద మోపి ఇవాళ భూములు ఉన్నాయని, ఇంకోటి ఉన్నాయని ఒక నింద మోపిండు. మరి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా, అసలు కేసీఆర్ గారు మరి నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మేము కూడా ఉద్యమంలో ఉన్నాం, మరి నీకేముంది అన్నాడు. ఈ రోజు నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడికి ఫామ్ హౌజులు, మరి ఈటల రాజేందర్ గారికి ముందటి నుంచే ఇలా ఫామ్ హౌస్, అదే విధంగా పోల్ట్రీ ఫామ్లు, అదే విధంగా ఆర్థికంగా ఉండే. మరి ఇలా ఈటల రాజేందర్ గారిని ఏదో ఒక వంక పెట్టి ఇలా నువ్వు బర్తరఫ్ చేసినావు. కానీ ఇలా ప్రజలందరికీ తెలుసు, హుజరాబాద్ గడ్డ మీద ఏదైతే ఈటల రాజేందర్ గారు ఏంది, ఈటల రాజేందర్ గారిని ఎన్నిసార్లు 6 సార్లు గెలిపించిన ప్రజలకు ఈటల రాజేందర్ గారు ఏం చేసిండు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా నువ్వు నింద మోపినంత మాత్రం అయ్యేదేం పోయేదేం లేదు. ఇలా ఈ అశేష జనాన్ని చూస్తా ఉంటే ఎక్కడికక్కడికి మన జామర్లు పెట్టిండ్రు, పోలీస్ వెహికల్లో జామర్లు పెట్టి ఫోన్లు కలవకుండా, లైవ్ ప్రకటించకుండా. ఎందుకంటే ఈ ప్రజానీకాన్ని చూసి ప్రజలందరూ కూడా ఇలా ఈటల రాజేందర్ గారి పక్షాన ఉన్నానని కనబడకుండా జామర్లు పెట్టుకొని పోలీస్ వెహికల్లో తిరుగుతా ఉన్నారు. ఇలా మనం చెక్ చేస్తే పోలీస్ వెహికల్లో జామర్లు కనబడతాయి. బిడ్డ మీకు అందరికి మేము చెప్తా ఉన్నాం, పోలీసులలో మేము ఏదైతే ఇలా కేంద్రంలో అధికారంలో ఉందో మా హోంమంత్రి శాఖ అమిత్ షా గారికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం. ఇలా పోలీసులు ప్రజల పక్షాన ఉండి ఇలా ఇబ్బందులు కలిగితే రక్షించేది పోయి ఇలా బీజేపీ నాయకులను, బీజేపీ కార్యకర్తలను, యువకులను ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ఖబర్దారని నేను చెప్తా ఉన్నా, మేము ఏదైతే గాంధేయ మార్గం
నిజాయితీగా వెళ్ళేది. అదే విధంగా మేము ముందుకెళ్తాం. కానీ మాకు అడ్డొస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా ఇక్కడి అధికారులకు, పోలీసులకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఒక నిజాయితీగా మేము వెళ్తా ఉన్నాం. ప్రజలారా, నేలగా ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తా ఉన్నా, దయచేసి ఇన్నిసార్లు ఏ విధంగా గెలిపించిండ్రో మళ్ళీ అదే విధంగా గెలిపిస్తే ఈ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో అంతకంటే ఎక్కువ అభివృద్ధి. ఇవాళ బర్తరఫ్ చేసిండ్రు అని చెప్పి పెన్షన్లు ఇస్తాను, నేను దళితులకు ఇంకోటి ఇస్తాను, ఇవాళ రేషన్ కార్డులు ఇస్తాను అన్నాం. ఎవరి పుణ్యాన్ని వస్తాయి రేషన్ కార్డులు? ఎవరి పుణ్యాన్ని వస్తానో ఇవాళ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఇవాళ రేషన్ కార్డులే కానీ, దళితులకు ఇచ్చే పైసలే కానీ, పెన్షన్లే కానీ ఈటల రాజేందర్ గారి ధర్మాలు వస్తున్నాయి. అది కూడా మేము గొప్పగానే చెప్పుకుంటా ఉంటాం. కనీసం ఈ విధంగా నేను ఇవాళ ప్రజలందరికీ అందజేసే విషయం. కాబట్టి ఒక్కటే నేను చెప్పేది, ఏదైతే ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏదైతే ఈటల రాజేందర్ గారి పక్షాన నిలబడ్డారో ఎన్నికల వరకు అదే పక్షాన నిలబడాలి. ఇలా కొన్ని కుల సంఘాలను తీసుకుపోతా ఉన్నారు, ఎక్కడికి ఫామ్ హౌస్ కాడికి తీసుకుపోతా ఉన్నారు. మీకు ఇది ఇస్తాం, మీకు ఇంకోటి ఇస్తాం, రోజు ఒక కుల సంఘాన్ని. అసలు ఇక్కడికి వచ్చిన ఈ చల్లధర్మారెడ్డికి ఇక్కడికి ఏమన్నా ఉన్నదా ఆనంద అనుబంధం? ఆయన పరకాల కాన్స్టిట్యున్సీలో ఏమైనా అభివృద్ధి చేసిందా? అక్కడ ఏం చేయలేదు కానీ ఇక్కడికి వచ్చి చేస్తానని చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఆరు రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యే, మరి అక్కడ ఏమైనా చేసిందా? ఇక్కడ వచ్చి వాగ్దానం చేస్తాడు. మరి ఈ వాగ్దానాలు అక్కడ చేసి ఇక్కడికి రమ్మని మీరు ప్రజలందరూ అడగాలి. ఇక హరీష్ రావు ఏమన్నంటే ట్రిపుల్ షూటర్ అని చెప్తాడు. ట్రిపుల్ షూటర్ దుబ్బాకలో ఏం చేసిందో మీకు అందరూ తెలుసు కదా. దుబ్బాకలో ట్రిపుల్ షూటర్ అని చెప్పి ఏ విధంగా ఓడగొట్టి బీజేపీ గెలిచిందో అదే విధంగా ఇక్కడ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతోని ఈటల రాజేందర్ గారు గెలవబోతా ఉన్నారు. ఈ గెలుపు సర్వేల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని వివరాలు సేకరించుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ విధంగా ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ కట్టడి ఎక్కడ కూడా ప్రజలందరూ మన పక్షాన ఉన్నారు, ఇలా బీజేపీ పక్షాన ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద, గుర్తు పువ్వు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే బీజేపీ, ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకే. భారత్ మాతా కీ జై శ్రీరామ్. గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకురాలు శోభ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే అంటే రాంద్రాడ గుర్తు మర్చిపోయింది రానే. మరి అందరు పిడికిలే తనాలే. ఏం గుర్తు అన్నది? ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తుకే. నిన్న నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదం కోసం, ప్రజల మరొక్కసారి కడుపులో దాచుకొని ఈ పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు నిన్న నుండి పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రివర్యులు అన్న ఈటల రాజేందర్ అన్న గారికి, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచి, అదే విధంగా అన్నతో నడిచిన కార్పొరేటర్లకి, మాజీ ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా ఈ గ్రామంలో వీరతిలకం దిద్ది మంగళహారతులు పట్టిన మా సమ్మక్క సారక్క వారసులైన మా అక్కలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఊరు దాకా అన్నతో నడిచి వచ్చిన, ఊర్లోకి రాగానే నేను కొంచెం ముందుకు వచ్చిన. ఎందుకంటే కొంచెం కమ్యూనిటీ పరంగా తెలుసుకుందామని వచ్చిన. నేను ఈ ఊరు మన్మరాల్ని, గోల్కొండ రాజయ్య బిడ్డను, భాగ్య బిడ్డను. నేను అంటే నేరెల రాజయ్య ఈ ఊరు నుంచి హన్మకొండకు వచ్చి ఉద్యోగం చేసి తాతయ్య అక్కడనే సెట్ అయిండు. నేను భాగ్య బిడ్డను, గోల్కొండ రాజయ్య మన్మరాల్ని. కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని తీసుకొని వచ్చేది. ఆ వాగు దాటేటప్పుడు చాలా భద్రంగా ఆ వాగును చూడడం కోసమన్నా మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ 4-5 రోజులు ఈ ఇళ్లలో ఉండి, ఊర్లో ఉండి
పోయేదాన్ని. తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వచ్చిన, తర్వాత రాజేంద్ర అన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ వస్తుంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే రాజేంద్ర అన్న దయ వల్ల అభివృద్ధి జరిగింది. ఇక దళితుల విషయానికి వస్తే కేసీఆర్ ఏదో ఉరగబెడతానన్నాడు కానీ శోభక్క ఏం ఉరగబెట్టలే. రాజేంద్ర అన్న మీరు ముంగట పడి గా ఇచ్చే 10 లక్షలకి నేరల నుండి ముందుగా ఇప్పే రాదు శోభక్క అన్నాడు. అంటే అందుకే మీరు అసెంబ్లీకి రాజేంద్ర అన్నను పంపండి. 10 లక్షలు కాదు, చింతమడక గ్రామంలో ఎట్లయితే పంపిణీ చేసిండో ఇవాళ దళితులకు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని నిన్న డిమాండ్ చేసినా ఇవాళ డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ను. ఇవాళ ఎన్నికల ప్రచారం, ఇది ఒక ఎన్నికల ప్రచారం లెక్క అయిపోయింది. మేము కేసీఆర్ ను ఉత్తర తెలంగాణ భవన్ లో అర్ధరాత్రి ఇదే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేయనీకత్తే ఎముకలు కొరికే చలిలో కింద గడ్డి మీద చలి, విపరీతమైన చలిలో కేసీఆర్ ను కాపాడినోళ్ళం. శోభ మంది ఎక్కువ ఉండాలి, కేసీఆర్ ను రాత్రి అరెస్ట్ చేస్తారు కావచ్చంటే చొప్పదండి నుండి 400 మంది కార్యకర్తలు రాత్రి దించిన హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, చొప్పదండి కార్యకర్తలు, నాయకులు ఈ కేసీఆర్ ను కాపాడినాం. అలుగునూరు చౌరాస్తాలో తెల్లారితే అరెస్ట్ చేస్తారనగా అలుగునూరు చౌరాస్తాలో ఈటల రాజేంద్ర అన్న మేము రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ ను అడ్డుకున్నాం. పోలీసులు యూనిఫామ్ మీద రాలే, మఫ్టీలు వచ్చిండ్రు. నేను శివశంకర్ ఎస్పీ గారిని యూనిఫామ్ మీద ఉంటేనే గుర్తుపడతాము. రాజేందర్ అన్నారు గుంజుతా అంటే కండ కొరకపోయినా అమ్మా శోభ అట్లా చేయకు, ఆయన ఎస్పీ గారు అని చెప్పిండ్రు. నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఎర్రవెల్లి దయాకర్ రావు కూర్చున్నాడా కేసీఆర్? నిన్ను అరెస్ట్ చేస్తా అంటే పరకాల ఎమ్మెల్యే కూర్చున్నాడా కేసీఆర్? నిన్ను అరెస్ట్ చేస్తా అంటే గంగుల కమలాకర్ కూర్చున్నాడా కేసీఆర్? రాజేందర్ అన్న కూర్చున్నాడు కదా, మేం కూర్చున్నాం కదా. ఎందుకు ఇంత నీతి తక్కువ పాలన చేస్తున్నావు ఉద్యమకారుల మీద? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉద్యమకారులకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాళ్ళు మొక్కటలు బాంచందరా నీ కాళ్ళు మొక్కుతా, నీ బానిసలం దొరా అన్నలను మాత్రమే ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్నాడు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. మన ఉద్యమ కాలంలో ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాం, అవి ఇవ్వాలి సార్. మనం 7 ఏళ్ళు అయితే అధికారంలోకి వచ్చి అని అడిగిన రాజేందర్ అన్నకి ఇవాళ ఈ గతి పట్టించాడు కేసీఆర్. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాం కదా, 3 ఎకరాల భూమి ఇవ్వాలి సార్ అని కేసీఆర్ ను క్వశ్చన్ చేసినందుకు ఇవాళ రాజేందర్ అన్నను ఈడ కూర్చుండబెట్టిండు. ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా, అది చేయలేదు. కానీ ఇవాళ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ వచ్చే ఎలాంటి ఇవాళ దళితులకు అవకాశం లేకుండా పోయింది. రైతులకి రుణమాఫీ చేస్తానన్నావు కదా, రెండోసారి అధికారంలోకి వస్తే అది అడిగినందుకే ఇవాళ రాజేందర్ అన్నను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అంతేకాదు ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ జిల్లాలలో మొన్న రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాం కదా, ఆ పెన్షన్ ఇవ్వాలి సార్ అన్నందుకే రాజేందర్ అన్నను బయటికి పంపించిండ్రు. కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల దయ వల్ల ఇంటికి 2, 3, 4 తయారైపోయారు. అది క్వశ్చన్ చేసే ఉద్యమకారులను బయటికి పంపించిండు. లంగళ్ళు, దొంగళ్ళు, వ్యభిచారులను, తాగుబోతులను, నిన్న మొన్న గుటుక బుక్కినోళ్లను క్యాబినెట్ లో పెట్టరు. మేం కడుపులో దాచుకున్నాం కదా, నిన్ను ఎత్తుకున్నాం కదా. ఎర్రవెల్లి దయాకర్ రావు నీ బతుకు చేయడానికి తిట్టిండు కదా కేసీఆర్, నువ్వు మర్చిపోయినావా? నిన్ను మేము తిట్టలే, గంగుల కమలాకర్ ఏం తిట్టిండో నీకు తెలియదా? కానీ నిన్ను మేము కాపాడుకున్నాం. అరే నిన్ను ముట్టుకోనికొస్తే ఈటల రాజేందర్ అన్న అడ్డం పడ్డాడు కదా అలుగునూరు చౌరస్తాలో. రోజంతా పోలీస్ స్టేషన్ లో ఒక మెతుకు తినకుండా కావలు కాసిన వాళ్ళం కదా, మాకా ఇవాళ ఈ గతి. అయినా గాని నీతిగా నిజాయితీగా హుజురాబాద్ ప్రజల్ని నమ్ముకొని ఇవాళ ఈటల రాజేందర్ అన్న బయలుదేరిండు. జాతీయ పార్టీ వల్ల మా లాంటి హక్కున చేర్చుకొని ఇవాళ గెలిపించుకోవడానికి ఇవాళ సైన్యం లాగా బయలుదేరి ఇవాళ రాజేంద్ర
నడుస్తాండ్రు. కాబట్టి హుజురాబాద్ ప్రజలారా, కేసీఆర్ కు మన ప్రజల మీద నమ్మకం లేక సర్పంచులను ఎంపీటీసీలను కొనేసిండు. ఒక వార్డు మెంబర్ కు 5 లక్షలు చొప్పున కొన్నాడు. ఒక సర్పంచ్ కి 10 లక్షలు, ఒక ఎంపీటీసీ కి ఇనోవా, జడ్పీటీసీలకి ఇనోవా, ఎంపీపీలకు ఇనోవా, మొత్తం పైసలు వచ్చినాయి. రాజేందర్ అన్ననేమో అప్పుడు కష్టపడి ఖర్చు పెట్టి గెలిపిస్తే నాకండ దండగా ఉంటారు అనుకుంటే వాళ్ళందరూ ఇవాళ అమ్ముడు పోయినరు. ఆ అమ్ముడు పోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు. కానీ హుజురాబాద్ ప్రజలు అమ్ముడు బోరేలు కూడా కేసీఆర్ ఈ నుంచి హైదరాబాద్ వరకు నువ్వు ముక్కు రాకినా కేసీఆర్ నీ ముక్కు అరిగిపోయాక రాకినా కూడా హుజురాబాద్ ప్రజలు నువ్వు కొనలేవు అని నేను చెప్తాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నా, ఈ నేరేల విలేజ్ నుంచి టిఆర్ఎస్ నాయకుల జేబులలో 2000 నోట్లు కట్టలే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. ఇవాళ రాజేందర్ అన్న పంపించినాక కూడా రాజేందర్ అన్న దయ వల్ల వాళ్ళు ఇవాళ బతుకుతారు. వాళ్ళ జేబులలో ఉన్న పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి. మిమ్మల్ని కాదని ఎప్పుడు కూడా రాజేందర్ అన్న పోలే. 6 సార్లు గెలిపించిన చరిత్ర ఈ హుజురాబాద్ ప్రజలకుంది. ఇక ఇప్పుడు గెలిచే ఎన్నికలు, ఈ ఎన్నికలు కల్వకుంట్ల అహంకారానికి ధర్మానికి, హుజురాబాద్ ప్రజల ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి కల్వకుంట్ల అహంకారాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా హుజురాబాద్ చూస్తాండ్రు. నేను వస్తా అంటే మహిళలు అంటారు ఇక్కడ ఎన్నికలు జరుగుతా అంటే అక్క ఎక్కడెక్కడో మా బంధువులు నల్గొండోళ్ళు, మెదకోళ్ళు, ఎక్కడెక్కడ జిల్లాల వాళ్ళు మాకు ఫోన్ చేస్తాండ్రు, మీ రాజేందర్ అన్న గెలిపించుకోండి అని ఫోన్ చేస్తానంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఇవాళ అన్యాయం జరిగింది, కేసీఆర్ కుటుంబం వల్ల నష్టపోయిందని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హుజురాబాద్ వైపు చూస్తుంది. కానీ ఇవాళ దొంగలు లంగలు కలిసి ఉద్యమ కాలంలో ఎన్నడు కనబడలేదు. ఇలా గల్లికొక్కడొస్తాడు ఎమ్మెల్యే, వారికొక మంత్రి వచ్చిపోతాడు. మరి అలాంటి మంత్రులు ఎన్నడూ కూడా రాలేదు. అధికారంలో లేకముందు రాజేంద్రన్న మీతోనే ఉన్నాడు, మంత్రి అయినాక కూడా మీతోనే ఉన్నాడు. నేను కొట్లాడిన బిడ్డలో రాజేందర్ అన్నను అన్నా ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు మీ నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానవన్నా, నా నియోజకవర్గాన్ని కూడా చెప్పదండి కూడా నా వాటా నాకు ఇవ్వాలని నేను కొట్లాడి అన్నతోని ఫండ్స్ పట్టుకుపోయి నా చెప్పదండి అభివృద్ధి చేసుకున్నా. ఈటల రాజేందర్ అన్న వల్ల, ఆయన దయ వల్ల నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా. కాబట్టి హుజురాబాద్ ప్రజలారా, ఇప్పుడు ఇచ్చే తీర్పు నిజమైన తీర్పు. ఇప్పుడు ఇచ్చే ఈ తీర్పు కల్వకుంట్లకు రాజకీయంగా గోరిగట్టే తీర్పు. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజేందర్ అన్న గెలిస్తే రేపు జనరల్ ఎన్నికలలో మనం అధికారాలకు వస్తాం. కల్వకుంట్లందరినీ కూడా కటకటాల్లో పెడతాము, వడ్డీతో సహా తీర్చుకునే రోజు మనకు వస్తుంది. రాజేందర్ అన్న 1,00,000 మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఎస్సీలు చాలా మంది కూడా బాధపడుతూ మాట్లాడినరు. ఈ సందర్భంగా నేను రాజేందర్ అన్న గారికి కూడా రేపు అసెంబ్లీకి పోయాక దళితులకి తప్పకుండా 3 ఎకరాల భూమి కోసం మీరు ఫైట్ చేయాలని ఫైట్ చేసే బిడ్డ మీరు. మేము ఇన్ని రోజులు మీ వెనుక నడిచినాం. ఇప్పుడు అట్లా కాదు, ఇక నువ్వు అర్వం భాష ఏ భాష మాట్లాడుతావో గానీ భూమి లేని దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంటుందన్నా. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 2వ అధికారంలోకి వచ్చిండో, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ఫైట్ మీరు అసెంబ్లీలో చేయవలసి వస్తుందన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యత కూడా రేపు రాజేంద్రన్న మీద ఉంటది. ఇవన్నీ పనులు కావాలంటే, అసెంబ్లీలో కొట్లాడాలంటే రాజేందర్ అన్న తప్పకుండా అసెంబ్లీకి పోవాలి. 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఎందరైతారు ఎమ్మెల్యేలు? మరి ఎమ్మెల్యేలు 3 అవుతారా? మాటలెత్తలేదానే? ఎందరైతారు? 3 ఎమ్మెల్యేలు అవుతారు. ఇక కేసీఆర్ కు, కేటీఆర్ కు గిది పడాలి. అసెంబ్లీలో రాజేంద్ర అన్న అడుగు పెడితే ఏం పడాలి? గిది పడాలి. నీ అమ్మ మేము ఏదో చేసి ఓడిస్తాం అనుకుంటే ఇలా మళ్ళా హుజురాబాద్ ప్రజలు గెలిపించిండ్రు అని ఇది పడాలి అన్నం చూస్తే, అవునా కదా? అప్పుడు పులిలాగా గాండ్రిస్తాడు. మొన్నటిదాకా సైలెన్స్ గా తెలంగాణ ప్రజలు అని ఆత్మగౌరవం అనే ఆలోచన చేసిండు. ఇప్పుడు ఆత్మగౌరవంతోనే ఫైట్ కూడా చేయాలి. కేసీఆర్, కేటీఆర్ కి ఇది పడే విధంగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు, కానీ ప్రజలు మాత్రం నిలకడగా నిక్కచ్చిగా నిలబడి ఉన్నారు. కాబట్టి దయచేసి ఈటల రాజేందర్ అన్నకు ఈ నేరెళ్ల ప్రజలందరూ కూడా
వన్ సైడ్ ఓట్లేసి గెలిపించాలి. రేపు కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు మీ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే అతనికి ఇన్ఛార్జ్ ఇప్పుడు పరకాల ఎమ్మెల్యేనా బొచ్చడు పైసలు పరకాల ఎమ్మెల్యే దగ్గర. ఆయన జేబు నిండా పట్టుకొని వస్తే అంగిలా విడిపించి పంపించారు కార్ల పైసలన్నీ ఖాళీ చేయండి. బొచ్చడు పైసలు ఆయన దగ్గర 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇక్కడ నుంచి వచ్చే విధంగా దళితులు సాగు తప్పు కొట్టండి. సాగు తప్పు కొట్టి 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చినాకనే కదలాలని సాగు తప్పు కొట్టండి. ఆ సాగు తప్పు కొడుతున్న రాష్ట్రం అంతా కూడా దళితులకి న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆశ ఉన్నది. కేసీఆర్ దళిత బంధు అనే పేరు పెట్టిండు కాబట్టి ఆ దళిత బంధు విషయంలో మనందరికీ న్యాయం జరుగుతుంది. అది రాజేంద్ర అన్న దయ వల్లే జరుగుతుందని ఆశిస్తూ మరి నేరెళ్ళ ప్రజలందరూ కూడా దాదాపుగా ఇప్పుడు 3-4 గంటలు అవుతుంది ఊర్లో అడుగుపెట్టి. కానీ ఇంత బ్రహ్మాండంగా అన్నకు విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది నాకైతే. అన్న గెలిచి వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలికినట్టుగా అనిపించింది. మరి నన్ను అదే విధంగా గెలిపిస్తారని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని మీ కడుపులో దాచుకుంటారని 6 సార్లు గెలిపించిన వాళ్ళు ఈ ఎన్నిక పెద్ద లెక్కే కాదు. కానీ ఇవాళ బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ అండదండ ఉంది కాబట్టి మీ అన్నగారిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. శోభ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొంత సమయాభావం వల్ల అర్బన్ జిల్లా నుంచి చాలా మంది నాయకులు వచ్చిండ్రు. అదేవిధంగా కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళు, నాయకులు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారితో పాటు వచ్చిన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరి పేర్లు చెప్పలేకపోయినా దయచేసి ఏమనుకోకుండా పేరు పిలిచినట్టుగా భావించాలని కోరుకుంటూ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. నేరెళ్ళ ఆడబిడ్డలకి ఒక చరిత్ర ఉంది. నాకు గతంలో ఎన్నికలు జరిగిన నాడు ఉపాధి హామీ పనిచేసి బిల్లులు తీసుకొని కొంగులో డబ్బులు పట్టుకొని నాకు చందా ఇచ్చినటువంటి చరిత్ర ఈ గ్రామానికి ఉన్నది. నేరెళ్ళ ఎప్పుడు కూడా ఆనాడు ఉద్యమం వైపు ఉన్నది, మళ్ళీ ఇవాళ కూడా ధర్మం వైపే ఉంటుంది. అది ధర్మం తప్పదు. ఇవాళ జాతరలాగా మా రావు పద్మ గారికి, మా బొడిగ శోభ గారికి, గండ నళిని గారికి, గౌరవ కార్పొరేటర్లకి, మా ఆడబిడ్డలకి, గౌరవ కార్పొరేటర్ శివకుమార్ గారు, బీజేపీ నాయకులు సదానందం గారు, బీకే గారు, సాంబారావు గారు, రమేష్ గారు, వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎంపీటీసీగా ఉన్న తమ్ముడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిరంజీవి, గౌరవ వార్డు సభ్యులు మా మిథున్ రెడ్డి గారు, చాలా మంది పెద్దలు వచ్చిండ్రు. రంజిత్, రామచంద్రారెడ్డి, సాంబయ్య, భగత్ గౌడ్, గౌరవ కార్పొరేటర్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు, మా ప్రజలకు సంఘీభావం పలికినందుకు మీ అందరికీ నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న నుంచి చూస్తానం మేము ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకొని ఇవ్వాలి అని, ఎవరి భావాలు వాళ్ళు చెప్పుకొని ఇవ్వాలని. జనరల్గా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లాంటి పాదయాత్రలప్పుడు ముందే దరఖాస్తు పెడతాం, పలాని నాడు నేరెళ్ళ గ్రామానికి మేము వస్తాము అని, పలాని నాడు మేము శనివారం గ్రామానికి వస్తామని చెప్పి దరఖాస్తు పెట్టాం. మాకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మా దారి పొడుగునా మా జెండాలకి, మా ఫ్లెక్సీలకి, మా ఊరేగింపులకి పోలీసులు సహకారం చేయాలి. కానీ నేను బత్తిరోడ్లపల్లి నుంచి చూస్తున్నా జెండాలు పీకేసుడు, ఫ్లెక్సీలు తీసేసుడు, మైకోడి పెడితే మైకోని బెదిరించుడు, రైస్ మిల్లోళ్ళు బువ్వ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే
రైస్ మిల్ తాళం వేసు, ఇంత చిల్లర పని చేస్తారా మీరు? మేము కొడుక మేం గనక తలుచుకుంటే మాడి మషైపోతానని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవర్రా నువ్వెవడు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నారా మీరు? నేను రోజులు దాటిపోతే దాటుడు తిత్తాం కొడుకులారా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మేము మర్యాదగా ఉండాలం, మేము పద్ధతి తప్పనోళ్ళం. మేము పోలీసులు కూడా చూస్తున్నాం, ఊరికే ఫోటోలు తీస్తాడు. ఏమన్నా నక్సలైట్లు అనుకుంటున్నా మీరు? ఏమన్నా తమాషా చేస్తున్నారా మీరు? ఏమన్నా నీకు నౌకర్ చేయడం చేత కాకపోతే గులాబీ కండు వేసుకో, గులాబీ డ్రెస్ వేసుకోండి రా, నేను కేసీఆర్ బానిసమని చెప్పు. మరి పిచ్చి పిచ్చిగా ఎందుకంటే ప్రతి ఊళ్ళో చూస్తూ ఉన్నాం, అన్న ఇదవుతుంది అదవుతుందని. ఇట్లాంటిది పునరావృతం కావద్దు. నేను మా పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా, ఇట్లాంటి వెకిలి చేసే వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయండి, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపమని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఏం చేసినా ఇవాళ నా నేరేళ్ల గ్రామం, మా ఆడబిడ్డలు అంటున్నారు వచ్చినప్పుడు, బెంగటిలకు బిడ్డ బక్కగైనకు బిడ్డ అని చెప్పి నా చెంపల మీద రుతున్నారు మా ఆడబిడ్డలు. నేను బెంగటిల్లను కానీ బాధపడుతున్నా. నేను శోభక్క చెప్పింది ఇప్పటిదాకా, ఆయనోడిని ఆకిట్లో పెట్టిండు, కానోడిని కంచాలో పెట్టుకోండి కేసీఆర్. ఎవరు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో, ఎవరు కొట్లాడిండు, ఎవరి మీద కేసులు పెట్టబడ్డాయి, ఎవరు జైలులో అయిందో, తిట్టినవాడెవడు, నిన్ను కాపాడినవాడెవడు అని చెప్పి శోభక్క చెప్పింది. కాపాడిన వాళ్ళంతా బయటికి పోయినాం, తిట్టిన వాళ్ళంతా ఇలా పక్కకుండి మంత్రులుగా ఎలుగబెడుతున్నది. ఇవాళ దళిత బంధు అనౌన్స్ చేసావు, సంతోషం. దళిత బంధు అనౌన్స్ చేస్తే ఇవాళ మా అన్ని దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇస్తే సంతోషపడతాం. కానీ ఇది మోస ప్రకటన అని చెప్పి ఇవాళ అందరూ భావిస్తాను. దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినావు? వచ్చిందా దళితుడు ముఖ్యమంత్రి? వచ్చిందా ఇక్కడ దళితుడు ముఖ్యమంత్రి? ఒక్క ఉప ముఖ్యమంత్రి వస్తే నెలలోనే పీకేసిన చరిత్ర కేసీఆర్ది కాదా అని చెప్పి అడుగుతున్నా. రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి ఉండే ఈ రాష్ట్రంలో పీకేయబడ్డాడు. 17% జనాభా ఉంటుంది రాష్ట్రంలో, దళిత జనాభా. కానీ ఇవాళ ఇద్దరు ఉండాలి కనీసం మంత్రులు. కానీ ఒక్కడే ఉంటాడు, ఒకసారి మాలా ఉంటాడు, లేకపోతే ఒకసారి మాదిగా ఉంటాడు. ఇగో ఇది దళితుల్ని గౌరవించిన తీరు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఎవరు ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి దళిత కాలనీలలో సొంతంగా బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి 2018లో నేను కూడా చెప్పిన, మేనిఫెస్టోలో పెట్టినాం. ఇచ్చిండ్రా ఇండిపెండెంట్ ఇల్లు? 3 ఏళ్ళు అవుతుంది ఈ సర్పంచ్లకు. నేను అనద్దుగా, 3 ఏళ్ళు అవుతుంది సర్పంచులారా, భర్తలు చనిపోయిన మహిళలకు పెన్షన్లు ఇచ్చినామా మనం? నేను మంత్రిగా ఉండి కూడా ఇవ్వలేకపోయినా, ఇక్కడ వచ్చే మంత్రి ఎర్రబెల్లి దాఖలు అడుగుతున్నా, పెన్షన్లు ఇచ్చే మంత్రి నువ్వే కదా, నీ చేతిలో ఉండనా పెన్షన్ ఇచ్చే దమ్ము? నీ చేతిలో ఉండనా పెన్షన్ ఇచ్చే అధికారం? నాకు లేదు మంత్రిగా అధికారం, నీకు కూడా లేదు మంత్రిగా అధికారం. నువ్వొక బానిసవు, నేనొక బానిసలు అన్నాడు. ఇవాళ ఏమడిగినాం మనం? నేను చల్లూరు గ్రామాల్లో ఊరు తిరుగుతున్నప్పుడు జీవచ్చావల్లో ఉంటున్న ఒక మనిషిని, ఆడపిల్లని తీసుకొచ్చి నా ముందర పడేసి, గిన్నె రోజులు అవుతుంది ఒక పెన్షన్ ఇప్పించలేకపోతే నువ్వు ఏం మంత్రి అని చెప్పి అడిగినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఆ పెన్షన్ ఇచ్చే అధికారం మంత్రికి లేదు కాబట్టి. ఒకనాడు పెన్షన్ ఇచ్చే అధికారం సర్పంచ్ పంపుతొచ్చేది, గ్రామ సెక్రటరీ రాస్తొచ్చేది, కలెక్టర్ రాస్తొచ్చేది. కానీ చివరికి మంత్రికి లేదు. 3 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలేకపోయినాం. భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు పెన్షన్ ఇవ్వలేకపోయినాం. సదరన్ క్యాంపులలో సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇవ్వలేకపోయినాం. చివరికి వయసు 65 సంవత్సరాలు గడిస్తే కూడా పెన్షన్ ఇవ్వలేకపోయినాం. పోయినసారి మేము చెప్పినా, నేను కూడా చెప్పినా ఆనాడు మంత్రిగా ఉండి, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ప్రతి మొగాయలకు పెన్షన్లు ఇస్తామని చెప్పినాం. ఇచ్చినామా? చివరికి పెళ్లిళ్ళు చేసుకొని ఏరుపడితే ఒక తెల్ల రేషన్ కార్డు కావాలి, ఆ కార్డు కూడా ఇచ్చే దమ్ము మాకు లేదు అన్నాడు. అందుకే ఇవాళ పెన్షన్లు ఇవ్వని మీరు, రేషన్ కార్డు ఇవ్వని మీరు, ఇవాళ 3 ఎకరాల భూమి అని మీరు, ఇల్లు కట్టి అని మీరు, సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు పెడతామని చెప్పిన మీరు, ఇవాళ మాత్రం దళిత బంధు పేరిట ఇలా 15 లక్షల రూపాయలు ఇస్తా అంటే మా వాళ్ళు నమ్ముతారా? ఇస్తారు. ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి ఇస్తారు. ఎందుకంటే మా ఓట్లు కొల్లగొట్టాలి కాబట్టి, ఈతలు ఆయన అంటే బొండిగా పిసుకాలి కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తావు. కానీ మా వాళ్ళు నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆత్మను అమ్ముకుంటూ కాదు. బియ్యం ఇచ్చేది నీ ఇంట్లో నుంచి కాదు, మాకు పెన్షన్ ఇచ్చేది నీ ఇంట్లో నుంచి కాదు, రేపు 10 లక్షల రూపాయలు ఇచ్చేది కూడా నీ ఇంట్లో నుంచి కాదు,
మేము సబ్బు బిల్ల కొంటే ట్యాక్స్ కడతాం, మేము చీర కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, బంగారం కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, ఒక బుగ్గ కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, సైకిల్ మోటార్ కొనుక్కుంటే ఒక ట్యాక్స్ కడతాం, వైన్ షాపులలో కొనుక్కుంటే మేము ట్యాక్స్ కడతాం. మా డబ్బుతో సోకులు చేసేది మీరు, మేము మీకు ఇస్తాం తప్ప మీరు మాకిచ్చేవాళ్ళు కాదు. మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునే వాళ్ళ భావన తప్పు. ఒకవేళ ఇస్తే మా సొమ్ము మాకే ఇస్తారు తప్ప మీ సొమ్ము మాకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పశువులు కొనుక్కుంటాం అంగట్ల, ఒక వస్తువు కొనుక్కుంటాం దుకాణంలో, కానీ మనిషిని కొంటావా ఎక్కడైనా చూసినా? ప్రపంచంలో చూసినా? ఆత్మను కొంటారా? కానీ ఇక్కడ కొంటాను, ఇక్కడ కొంటానా లేదా? ఇగో ఈయనకి ఇంత ధర, ఆయనకు అంత ధర, కొనేదే కాదు. రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి, బస్సులల్లా రోజు సిద్ధిపడి తీసుకుపోవాలి, ఇంత బొమ్మ పెట్టాలి, ఉపన్యాసం ఇవ్వాలి. ఏమని? ఈటల రాజేంద్ర గారికి మేము ఏం తక్కువ చేసినాం? ఈటల రాజేంద్ర గారు ఎందుకు ఇలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే మేము అన్నామా ఎప్పుడైనా? ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు అనలే. అంటామా? అదో ఇప్పుడు అంటాను. మేము ఎప్పుడు ఆయన కుర్చీ గుంజుకోవాలనో, మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. మేము కోరుకునే వల్ల ఒకటే కోరుకున్నాం, ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో అన్నాను. దండం పెడితే ఇప్పుడు అందాం మాగాని. ఇవాళ 18-19 సంవత్సరాలు, ఇవాళ చెప్తే ఒడవదు కాబట్టి ఎక్కడ కూడా మనం పద్ధతి తప్పలే. నాలంటూనే కాదు, నాలాగా ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా పద్ధతి తప్పలే, కొంతమంది ఉన్నారల్లా. ఇవాళ నాకు ఇలా ముందు జరిగింది, రేపు వాళ్ళు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప ఎవరిని కేసీఆర్ వదిలిపెట్టడం అనే విషయం మర్చిపోవద్దు. ఇలా సిద్దిపేటలో ఉండే మంత్రి ఎగిరెగిరి చేస్తాడు పని. అరే ఇలా నాకు జరిగింది, రేపు తప్పకుండా నీకు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు. అరే ఇవాళ అందుకనే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా నేరెళ్ళ అన్నదమ్ములారా, నా నేరెళ్ళ ఆడబిడ్డలారా, నిండు మనసుతో గతంలో ఎట్లయితే ఆశ్రయించిందో, నాకు తెలిసి 80-90% ఓట్లు వేసిన ఊరు నేరెళ్ళ గ్రామం కాబట్టి అదే సాంప్రదాయాన్ని, అదే ఒరువడిని, ఊరంతా ఒక దారి, ఊసర వెళ్ళిది ఇంకో దారి. ఊరంతా ఒక దారి, ఊసర వెళ్ళిది వేరే దారి. ఆ ఊసర వెళ్ళి ఎవరో మీకు తెలుసు. ఆ ఊసర వెళ్ళి పక్కకు నెట్టండి, గ్రామస్తులంతా ఒకటి కుండండి. ఇవాళ పువ్వు గుర్తును గెలిపించండి, కాషాయ జెండాని ఎగిరేయండి, ఈటల రాజేంద్రకి మద్దతు ఏమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మాటలెన్ని పడ్డాము ఈతలా, ఈ మనసు ఎంత గాయమాయ ఈతలా, నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా, తెలంగాణ నంటే నీ పాటలా, అతని పంపిగా నవాలకు మానించారుగా, ఈనాడు ఇంటిలోనే సదా నిన్ను గుట్టలతో పుల్లబడినారుగా. మాటలెన్ని పడ్డాము ఈతలా, ఈ మనసుకెంత గాయమాయ ఈతలా, నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా, నన్ను తెలంగాణ నంటే నీ పాటలా, తెలంగాణ నంటే నీ పాటలా.
పల్లె పల్లె పలికే నీకు జిందాబాదు నువ్వు చేసిన ఉద్యమాల కంటే లేదు జనం కోసం చేసిన త్యాగం యాడికి పోదు పద్మవ్యూహములో అభిమన్యుడు కాదులే నువ్వు అర్జునుడై గెలిచే మునగాడివే అధికారం అర్థబలం వాళ్ళని నువ్వు అంతుపడ్డ పేద జనం పెళ్లిది మాటలెన్ని పడ్డావు ఈతరా ఈ మనసు కెంత గాయమాయ ఈతరా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటరా అని తెలంగాణ నంటే నీ పాటరా అని తెలంగాణ నంటే నీ పాటరా తెలిసిందేమో ఎప్పుడు బానిసలయ్యి అందరూ బతకాలేమో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది చేతులు కట్టుకొని సామలేక బతకడానికా నమ్ముకున్న నీ జనముకు వండగా నువ్వు నిలవాలని తగించావు నిండుగా కోసాయ జెండ పట్టినావుగా కథన రంగంలో పదులు పెంచినావుగా జనహోరై పలుకుతుంది స్వాగతం ఈ కలరాజన్నకు ఉదురబాద జీవితం మోటలెన్ని పడ్డావు ఈటలా ఈ మనసు కెంత గాయమాయ ఈటలా నమ్ముకున్న వాళ్ళతోనే ఆటలా మరి తెలంగాణ నంటే నీ పాటలా అని గడ్డ మీద మందో ఎలమందా బీజేపీ జెండ ఎగరేద్దాం మందో ఎలమందా ఈతల రాజన్న బాట మందో ఎలమందా కమలం పువ్వై పూతెనాట మందో ఎలమందా ఎంత పాలన పైన నిప్పుల తరువేద్దాము పోరాటానికి పురుడు మనమే పోతాము హైదరాబాదు గడ్డ మీద ఎలమందా బీజేపీ జెండ ఎగరేస్తాం మందో ఎలమందా ఈతల రాజన్న బాట మందో ఎలమందా కమలం పువ్వై పూతెనాట మందో ఎలమందా హైదరాబాదు గడ్డ మీద ఎలమందా బీజేపీ జెండ ఎగరేద్దాం మందో ఎలమందా ఈతల రాజన్న బాట మందో ఎలమందా కమలం పువ్వై పూతెనాట మందో ఎలమందా
అసలు అధికారం పట్టుబట్టి అణిచివేయనుంది కార్యకర్తలందరినీ భయభ్రాంతుల చేసింది ఊరుకుంటే బతుకులే ఊరికి రాన తమ్ముడా ఊవెత్తున ఎగిసిపడే కిరటమైలేవరా అడుగుల పిల్లల మంచి బడిబడిగా సాగరా ఈటలగా చెందనున్న విజయకంత మోగరా పల్ల పల్ల కమలం పువ్వయి కదిలి వస్తుంది హైదరాబాదు గడ్డ మీద ఎగరేద్దాం మందో ఎలమందా ఈటల కన్న బాట మందో ఎలమందా మనం పువ్వై పూసెనాట మందో ఎలమందా గ్రామంలో అనేక సంవత్సరాలుగా పార్టీ నడిపిస్తున్న నాయకులకు ఇవాళ మా అన్నగారు ఈ మండలానికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చిండు పెద్దన్న శ్రీశైలం గౌడ్ గారు వారితో వచ్చినటువంటి నాయకులకు హారతి పట్టి తిలకం దిద్దిన మా ఆడబిడ్డలకు మా అంబాల యువకులకు అన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ 19 ఏళ్ళ క్రితం మీ దగ్గరికి వస్తే ఆనాడు కొత్త పిల్లగాడిగా అక్కడ చేర్చుకొని మా ఓడే మా కళ్ళ ముందు పెరిగిన బిడ్డనే అని చెప్పి గొప్ప మెజార్టీతో గెలిపించింది. అప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా కాలుకు ముళ్ళురైతే పన్నుతో పీకే ప్రయత్నం చేసిన ఈ గ్రామాలలో గతంలో ఎట్లా దుమ్ము లేచేదో, ఈ గ్రామాలలో ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదు, మాకేమైనా ఆపద వస్తే ఆదుకుంటున్న భావన కూడా లేకుండే. కానీ వాళ్ళ 19 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఆపతున్నా, ఎక్కడ అవసరమున్నా, ఎక్కడ కన్నీళ్ళున్నా కూడా నేనున్నా అని చెప్పి మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డలు లేదు. ఇవాళ గతంలో ఎట్లున్నదో ఈ నియోజకవర్గం, ఈ అంబాల కావచ్చు, కమలాపూర్ మండలం కావచ్చు, ఇవాళ ఎట్లుందో మీరు చూస్తూ ఉన్నారు. వర్షం పడ్డదంటే ఎటుపోయే పరిస్థితి లేకుండే, రోడ్డు చక్కగా లేకుండే, ఎక్కడ కూడా కింద డెవలప్మెంట్ లేకుండే. ఇవాళ కమలాపూర్ దుబ్బల మీద, గూడూరు దుబ్బల మీద ఇవాళ ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు సన్యాసులు వచ్చి మన దగ్గరకు వచ్చి కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా అక్కడ మాత్రం పనిచేయ చేత కాదు, అక్కడ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే చేత కాదు, ప్రజలను గెలవడం చేత కాదు. ఏమైనా 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 రూపాయలు ఇవ్వాలి, ఓట్లేసుకోవాలి, ఆ ఓటు తర్వాత మళ్ళీ సంపాదించుకోవాలి తప్ప ఎన్నడూ కూడా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కాదు. ఇవాళ ఈ 19 ఏళ్లలో 6 సార్లు ఎక్కడ కూడా ఇబ్బందులు కూడా గెలిచినామంటే మేము ఎంత గొప్పగా ప్రజల మధ్యలో ఉన్నామో, ప్రజలకు సేవ చేసినామో ఇదే తార్కాణం. వాళ్ళొచ్చి మనం విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది, పెన్షన్లు రాలే, భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాలే, ముసలి తల్లకు పెన్షన్ రాలే, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ రాలే, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న ఏర్పడే కుటుంబాలకు రేషన్ కార్డు రాలే. ఇవాళ నా పుణ్యమా అని ఇవాళ నేను రాజీనామా చేసిన తర్వాత ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి 11,000 పెన్షన్లు శాంక్షన్ చేసినని మనం చేస్తున్నాం. అవన్నీ రేపు మాపదికి వస్తాయని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కూడా 4,25,000 శాంక్షన్ చేసి మన హుజరాబాద్ మాత్రం ఎవరిలో సెంట్రింగ్ పని చేసుకొని బతా ఉన్నారు, పీజీ చదివిన బిడ్డలు చిన్న చిన్న మేస్త్రి పని చేసుకొని బతా ఉన్నారు, ఆటో నడుపుకొని బతా ఉన్నారు, వరంగల్లో 8,000 రూపాయలు 9,000 రూపాయలు బతా ఉన్నారు. ఎన్నడూ కూడా 1 రూపాయి లేదు. ఇప్పుడు మాత్రం హుజరాబాద్ లో దళిత బిడ్డలు గుర్తొచ్చింది. హుజరాబాద్ లో దళిత బిడ్డలకి, దళిత కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తారట. 2,000 కోట్ల రూపాయలు ఇస్తారట. నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ సందర్భంగా మా దళిత బస్తీలు, మా దళిత ఆడబిడ్డలు, మా దళితుల కుటుంబాల్లో చదువుకున్న అన్నలందరూ కూడా మంచి ఆర్థిక పరిపుష్టి వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అది కూడా ఇవాళ నాలాంటోడికి భయపడి అది చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ ఒక్కరు గుర్తు చేసుకుంటా, ఇవాళ కేవలం హుజరాబాద్ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే దళిత కుటుంబాలను
పేదరికంలో మగ్గుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే పద్ధతిలో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళకైనా 2018లో మేము హామీ ఇచ్చిన వాళ్ళని, నేను అక్కడ మంత్రిగా ఉన్నా, ఎవరి జాగాలలో వాళ్లకు ఇల్లు కట్టుకునేటువంటి పర్మిషన్ ఇవ్వని చెప్పినాం. ఈ కాలనీలు అంటే కష్టమవుతుంది, కట్టడం కష్టమవుతుందని చెప్పినాం. ఈ 3 సంవత్సరాల క్రితం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఇది దళిత కాలనీ, ఇది గొల్లల వాడ, ఇది తెలుగు వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి. అదేవిధంగా చదువుకున్న పిల్లలకి, చదువుకున్న నిరుద్యోగ యువకులకు 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి మేము వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పటి వరకు కూడా కాలేదు. వెంటనే చదువుకున్న యువకులకి నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు చెప్పిన రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఉద్యోగ నియామకాలు లేవు, లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ఇవాళ హుజరాబాద్ ఎన్నికలు రాగానే పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారంట. హుజరాబాద్ ఎన్నికలు రాగానే ఇవాళ ఉద్యోగ రిక్రూట్మెంట్ అని చెప్తారు. ఏదో కాలబెట్టు హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా కనీసం ఆ ఉద్యోగాలు నింపితే మా కుటుంబాలు బాగుపడే ఆస్కారం ఉంటుంది, మా నిరుద్యోగం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనేం చేసినో మీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారట, నాయకులకు వెలగడతారట, సర్పంచ్ కింద, ఎంపీటీసీ కింద ఇట్లా వెలగడతారట. డబ్బులతో అమ్ముడుపోయే జాతి కాదు మా జాతని, డబ్బులకు అమ్ముడుపోయేటువంటి నియోజకవర్గం మా లోకం కాదని ఆత్మగౌరవం కలిగి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. నీ బిడ్డగా ఇంతలో అందరూ గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు. జై తెలంగాణ. బీజేపీ కమల మృతుకే. గదిగో కదిలిండు హుజురాబాదు జన సూరీడు బహుజన పొట్టై పొడిసిండు మన ఈతల రాజేంద్రుడు. గదిగో కదిలిండు హుజురాబాదు జన సూరీడు బహుజన పొట్టై పొడిసిండు మన ఈతల రాజేంద్రుడు. దోపిడి దొంగల కుక్కలు వెంటల బోల గడీలా పాలన కూల్చగా ఆత్మగౌరవ కోరుకునేడు. గదిగో కదిలిండు హుజురాబాదు జన సూరీడు బహుజన పొట్టై పొడిసిండు మన ఈతల రాజేంద్రుడు. గొంతుకవై మా మందిన తుండెల శబ్దంవై పరిగీకి నిలిచినాడో సమైక్యవాదుల కర్ణిందో పునాదులు ఎదగట్టి పునలెత్తుల కందిచ్చి ఆకాంక్షల ప్రతిరూపంవై జయశంకరు సారు భారతివై అమరానికి సయ్యందో మండే కొలివైలవిందో భావించిన ఈ రాష్ట్రంలో సర్కారు ఎత్తులను చిత్తు చేయగా సామాన్యుల తెర విముక్తి చేయగా గదిగో కదిలిండు హుజురాబాదు జన సూరీడు బహుజన పొట్టై పొడిసిండు మన ఈతల రాజేంద్రుడు. చిలుక పలుకులతో వంచించి నా బలం ఈతలని నమ్మించి గది కుక్కలకు తెరలేసి నయవంచక మోసాలను చేసి పాఠం విసిరిందో మాంత్రికుడు కేసీఆర్.
పాదయాత్ర చేపించలేరు మీరు Thanks for watching this video. Please like, share